ఇది యుగము. అంటే ఇటువంటి సంస్కారాలతోటి గూడా కొంతమంది ఏం చేశారంటే కొంత పుణ్యాన్ని సంపాదించారు. అంటే సంస్కారాలు హ్మ్. పరివర్తన చేయకుండా కొంత పుణ్యం సంపాదించినప్పుడు సత్యుగానికి తీసుకురాడు. సత్యుగంలో ఇది రాదు. సత్యుగానికి రావాలంటే ఖచ్చితంగా 100% దైవీ గుణాలు రికార్డ్ అయ్యి ఉండాలి. సో, ఈ రోజు దైవీ గుణాలు రికార్డ్ చేయకుండా ఏదో ఇంత చేసేస్తాము. ఎందుకంటే ఎక్కువ మటుకు ఏం చేస్తారంటే ధనసేవ అని చెప్పి చేసేస్తూ ఉంటారు. అలా చేస్తే అక్కడ ఏదో షావుకార్ల దానికొస్తా అంటాడు. సరే ఎంతో కొంత ఏంటంటే కాస్త సరియైన అవగాహన లేకుండా చేస్తూ ఉంటారు. మీకోసారి రాణి పద్మ ఇది ఆమెవరు ఈ రాజ్‌పుట్ స్త్రీలుంటారు చూసారా? అందరెళ్లి మంటల్లో పడి చచ్చిపోతూ ఉంటారు హిస్టరీ చూస్తే. సో, వాళ్ళంతా ఎవరో చేశారు. కానీ ఎలా చేశారు? వాళ్ళ దేహం యొక్క అందాన్ని ఎప్పుడు చూసినా పొగుడుకుంటా, దేహస్మృతి ఇప్పించుకుంటా, మేము ఇంత హైట్ ఉన్నాము, ఇంత పర్సనాలిటీ ఉన్నామని అందరికి దేహస్మృతి ఇప్పిస్తూ పోతారు. సో, దృష్టి ద్వారా సృష్టి. సో, అందరికి దేహాన్ని స్మృతి ఇప్పిస్తారు కాబట్టి, ఆ మొగలులొచ్చినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ దేహాన్నే చూసి మోహిస్తారు. అప్పుడు ఆ యుద్ధాలు హ్మ్. జరుగుతాయి. ఆ! ఇంకా ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఇంకా వాళ్ళని చెరపట్టినప్పుడు అవి తట్టుకోలేక ఆ మంటల్లో పడి చచ్చిపోతారు.